ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే వినాయక చవితి యొక్క ముఖ్యంగా గణపతి తత్వాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. గణపతి అంటే ఇతనికి ఇద్దరు భార్యలట. ఆ ఇద్దరు ఎవరు? గా నా అనగా సిద్ధి బుద్ధి, వాళ్ళిద్దరికి పతి గణపతి. గా అంటే సిద్ధి, నా అంటే బుద్ధి, వాళ్ళిద్దరికి పతి గణపతి. అంటే సిద్ధి బుద్ధి ఇతని భార్య. మరి వీరికి ముగ్గురు సంతానం అట. ఎవరు? సుఖము, ఆనందము, సంతోషము. ఈ ముగ్గురు కూడా సంతానం. మరి ఆ గణపతి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే శివుడు, శక్తి. ఇది మొత్తం గణపతి యొక్క కుటుంబం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సిద్ధి బుద్ధి భార్యలు. అంటే మన యొక్క బుద్ధి సరిగ్గా ఉండేటప్పుడు మనకు కార్యసిద్ధి అనేటటువంటిది జరుగుతుంది. మన బుద్ధి సరిగ్గా లేనప్పుడు మనకు కార్యసిద్ధి కలగదు. మొట్టమొదట మన బుద్ధిని సరైన త్రోవలో ఉంచుకోవాలి. అంటే ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ధియో యోనః ప్రచోదయాత్ అంటే నా బుద్ధిని ప్రేరేపించు భగవాన్ అంటూ మనం భగవంతుని ప్రార్థిస్తాం. అంటే మొట్టమొదట మనం భగవంతుని ప్రార్థించవలసింది నాకు సబకో సన్మతి దో భగవాన్, నాకు సద్బుద్ధిని అనుగ్రహించు. ఆ సద్బుద్ధి వచ్చిన తర్వాతను సాక్షాత్కారం అనేటటువంటి సిద్ధి నాకు వస్తుంది. మొట్టమొదటి నేను పొందవలసింది సద్బుద్ధి, తరువాత నేను సాక్షాత్కారం అనేటటువంటి సిద్ధిని నేను పొందుతాను. కాబట్టి ఇక్కడ సిద్ధి బుద్ధి రెండూ కూడా భగవంతుని యొక్క అంటే ఆ గణపతి యొక్క భార్యలు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ గణపతికి ఏదో ఇద్దరు భార్యలు ఉన్నారని కాదు. సిద్ధికి బుద్ధికి రెండింటికి కూడా అధిపతి భగవంతుడే. బుద్ధి కూడా భగవంతుడు ఇస్తాడు, సిద్ధి కూడా భగవంతుడు ఇస్తాడు. కాకపోతే సిద్ధి ఎలా ఇస్తాడంటే మన బుద్ధిని బట్టి సిద్ధి. మన బుద్ధి లేనప్పుడు మనకు సిద్ధి కలుగదు. అయితే తదుపరి దీని వల్ల వచ్చే ఫలితం ఏమిటి? సుఖము, సంతోషము, ఆనందం వల్ల 3 ఫలితాలు వస్తాయి. సుఖం వస్తుంది. సుఖం అనేది తాత్కాలికం. సుఖం అనేది తాత్కాలికం అంటే ఆ సమయంలో మాత్రం మనకు ఉంటుంది. కానీ మన నిత్య జీవితంలో ఇది తాత్కాలికమైనప్పటికీ కూడా సుఖం అనేటటువంటిది అవసరం. సుఖం లేనప్పుడు మనము ఏ పని పట్ల కూడా దృష్టిని మనం పెట్టలేము. కాబట్టి సుఖానుభూతి అనేటటువంటి కలగాలి. ఆ సుఖానుభూతి కలగడం అనేటటువంటిది కూడా ఆ సుఖం కూడా భగవంతుని యొక్క స్వరూపమే. భగవంతుని యొక్క అందుకే భగవంతుని యొక్క సంతానంగా చెప్పారంటే మరి బాబు ఏదైతే నువ్వు తాత్కాలిక సుఖం అనుకుంటున్నావో ఆ తాత్కాలికమైన సుఖము కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. కాబట్టి సుఖాన్ని కలగాలి. అందుకే మనం ఏంటంటామంటే సమస్త లోకా సుఖినో భవంతు. అందరూ కూడా అన్ని లోకాలు కూడా సుఖానుభూతిని పొందాలి. ఆ సుఖము కూడా భగవంతుని యొక్క స్వరూపమే. మరొకటి ఒక ఆడబిడ్డ అంటారు. ఎవరు? అది సంతోషం అట. దాన్నే మనం సంతోషమాత అని అంటాం. అంటే ఏమిటా సంతోషం? మన జీవితంలో నిరంతరము కూడా దుఃఖమే ఉంటుంది. అంటే వ్యావహారిక జీవితంలో మనకు కనిపించేది దుఃఖం మాత్రమే. కానీ ఆ దుఃఖాన్ని మనం అధిగమించి మన సంతోషాన్ని పొందాలి. దుఃఖాన్ని అధిగమించకుండా మనము ఆ సంతోషాన్ని పొందలేము. సంతోషాన్ని పొందినప్పుడు మన జీవితం వ్యర్థం. సుఖానికి సంతోషానికి తేడా ఏమిటంటే సుఖము తాత్కాలికము, సంతోషం అనేది సుదీర్ఘకాలం ఉంటుంది. ఇది కూడా మన యొక్క ప్రయత్నపూర్వకంగా సాధించేటటువంటి ఏదైతే అనుభవం ఉందో, ఏదైతే మన మనస్సుని సంయమనం చేసుకుంటామో అది సంతోషం. అంటే మనకి జీవితంలో రకరకాల అనుభూతులు వస్తుంటాయి, రకరకాల అనుభవాలు వస్తుంటాయి. ఒక విషయంలో ఒక వ్యాపారంలో నష్టం వస్తుంది, సంతోషమే. ఒక వ్యాపారంలో లాభం వచ్చింది, సంతోషమే. ఆ వ్యాపారంలో నష్టం లాభం రాలేదు, సంతోషమే. మన జీవితంలో విజయం పొందాం, సంతోషమే. విజయం పొందలేదు, సంతోషమే.
అంటే అన్నిట్లోనూ కూడా మంచిని మనం తీసుకొని మనకు ఆ సానుకూలమైనటువంటి అంశాన్ని తీసుకొని మనం సంతోషాన్ని పొందాలి. అయితే ఇప్పుడు ఏమిటంటే ఈ సంతోషం అనేటటువంటిది మనకు ఆ ప్రయత్నపూర్వకంగా మనం సాధించాలి. కేవలం అప్రయత్నంగా అది రాదు. చివరకు ఉండేటువంటి ఇంకో ఇది ఏమిటంటే ఆనందం. ఆనందం అంటే ఏమిటి? సర్వవేళ సర్వకాల సర్వావస్థలు ఎందు ఉండేటటువంటిది ఆనందం. ఆనందో బ్రహ్మ విజునాథ్ అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే ఆనందము బ్రహ్మస్వరూపం. సర్వవేళ సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఉండేటటువంటిది ఆనందం. కొంతకాలము ఆ కొద్ది క్షణాలు ఉండిపోయేటటువంటిది సుఖం, కొంతకాలం ఉండేటటువంటిది సంతోషం. కానీ ఆనందం మాత్రం సర్వవేళ ఉంటుంది. కాకపోతే ఈ మూడు కూడా భగవంతుని యొక్క స్వరూపాలే. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సుఖము భగవత్ స్వరూపమే, సంతోషము భగవత్ స్వరూపమే, ఆనందము భగవత్ స్వరూపమే. అంటే సమస్తము కూడా భగవంతుని యొక్క స్వరూపమే. అది వినాయక తత్వం. అయితే ఇప్పుడు ఇక్కడ ఆనందం గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ ఆనందం అనేటటువంటిది సర్వవేళ సర్వకాల సర్వావస్థలు ఎందు ఉంటుంది. అయితే మనం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటాం. కానీ మనం వ్యవహారికంగా మనం దుఃఖంగా ఉన్నామని అనుకుంటున్నాం. చిన్న ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జీవితం. ఇప్పుడు మనం ఎవరింటికైనా పరామర్శకు వెళ్ళేటప్పుడు దేనికి వెళ్తాం? చావుకి పరామర్శకు వెళ్తాం. కానీ వాళ్ళు సంతోషంగా ఉండేటప్పుడు, అంటే వాళ్ళు కష్టం వచ్చేటప్పుడు పరామర్శకు వెళ్తాం. కానీ వాళ్ళు సుఖంగా ఉండేటప్పుడు, వాళ్ళు సంతోషంగా ఉండేటప్పుడు పరామర్శకి వెళ్ళాం. కారణం ఏమిటంటే కష్టం అనేటటువంటిది అసహజమైనది, సుఖము సంతోషం అనేది సహజమైనది. కష్టం అనేది ఎప్పుడో వస్తుంది, సుఖము సంతోషం అంటే ఆనందం అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఉండేటటువంటి ఆనందాన్ని ఎవరూ కూడా ఇచ్చేయము. కానీ ఎప్పుడో వచ్చే కష్టాన్ని మనం దాన్ని అసహజంగా చూస్తాం. ఆ అసహజంగా చూడడమే దానికి పరామర్శకు వెళ్ళడం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మానవుడు ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటాడు. కష్టాలు అనేటువంటి తాత్కాలికమైనటువంటివి. ఆ తాత్కాలికమైనటువంటి కష్టం ఎప్పుడైతే వచ్చిందో వచ్చేటప్పుడు దాన్ని దీనిగా భావించి తాను బాధపడతాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే గణపతి పూజ వలన మనకు సుఖము, సంతోషము, ఆనందము ఈ మూడింటిని అనుభవించడమే గణపతి పూజ, నిజమైనటువంటి గణపతి పూజ. మరి ఇతని తల్లిదండ్రులు శివుడు, శక్తి. మరి శివుడు అంటే ఏమిటి, శక్తి అంటే ఏమిటి? శివుడు అంటే ప్రకృతి, శివుడు అంటే పురుషుడు, అంటే భగవంతుడు. శక్తి అంటే ప్రకృతి. ప్రకృతి పురుషుడు అంటే ప్రకృతి పరమాత్మ యొక్క సంయోగమే గణపతి. అంటే శివశక్తుల యొక్క స్వరూపమే గణపతి. గణపతి అంటే శివశక్తి స్వరూపుడు. మనమంతా కూడా శివశక్తి స్వరూపులము, మనమంతా కూడా గణపతి స్వరూపులమే. సాయిరాం.